ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కోసం జీవిస్తున్న మనము ప్రతిదినము దేవునికి మనకు మాత్రమే, లోకంతో సంబంధం లేకుండా దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డంకులను సరిచేసుకుంటూ, దేవునికి అయిష్టంగా మనలో ఏమున్నది ప్రతిదినము సరిచూచుకుంటూ ముందుకు సాగుతున్న మనము ఫలిస్తాము అని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. ఈ ఫలించిన మనము దేవుడు కూడా చెప్తున్నాడు, ఫలించాలనే కోరుకుంటున్నాడు. మనల్ని ఫలించే విధంగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించిన మనము మొట్టమొదట లోకం మనల్ని ద్వేషిస్తుంది, మన మీద హింసిస్తుంది, మన మీద చెడ్డ మాటలు పలుకుతుంది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇటువంటి అనుభవం నీకు ఎదురైందా అన్నప్పుడు దేవుని చిత్తంలో నీతిగా జీవిస్తున్న నీవు ఫలిస్తున్నావని అర్థమని. తెలుగులో కూడా సామెత చెప్పబడుతుంది కదా, ఫలించే మొక్కకే చెట్లు, ఫలములు కలిగిన చెట్టుకే రాళ్ళు అని. నీతిగా జీవిస్తున్న నీకు నిందించి హింసించి నీ మీద చెడ్డ పాటలు పలుకుతున్నప్పుడు డైరెక్ట్గా పరలోక రాజ్యంలో నీవు స్థానం ఏర్పరచుకుంటున్నావు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీవు సరైన మార్గంలోనే నడుస్తున్నావు అని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. పరలోక రాజ్యం వారిదే అన్నటువంటి అష్యూరెన్స్ దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. కనుక ధైర్యం తెచ్చుకుందాము, కృంగిపోకుండా దేవుని చేయి పట్టుకొని మరి నిబ్బరం కలిగి ముందు సాగటానికి దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, మరి ఎంతోమంది ప్రవక్తల్ని ప్రభా, నిన్ను ప్రభా ఎంతోమంది శిష్యులను కూడా హింసించారు, నిందించారు ప్రభా. మేము అల్పులం అయోగ్యులం అయినప్పటికీ ప్రభా అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మాకు నీ శక్తిని దయచేయమని ప్రభా, హింసలు ఎదుర్కొని ప్రభా వాటి హింసల గురించి నిరుత్సాహపడకుండా, అవమానకరమైన పరిస్థితులను బట్టి నిరుత్సాహపడకుండా నీ చేయి బట్టి ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.